రెండు ఒపీనియన్ పోల్స్ వచ్చాయి జూబ్లీకి సంబంధించి. నేను చదివి వినిపిస్తాను. రెండు ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన రిజల్ట్ కూడా. మొదటి ఎగ్జిట్ పోల్ చాణక్య స్ట్రాటజీస్ చేసిన సర్వే ప్రకారం, ఎగ్జిట్ పోల్ ప్రకారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 46%, బీఆర్ఎస్ 43%. సో 3% ఓట్ల ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం ఉంది. బీజేపీకి నేను ఇంతకుముందే చెప్పాను, డిపాజిట్ లో సగం కూడా రావట్లేదు. 6% ఓట్లు మాత్రమే బీజేపీకి పడ్డాయి. 46% కాంగ్రెస్, బీఆర్ఎస్ 43. దాదాపు 2 లక్షల ఓట్లు పోలైనట్టు మనం అనుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి 6,000 ఓట్ల మెజారిటీ వస్తుందని చాణక్య స్ట్రాటజీస్ సంస్థ చెప్తోంది. షేక్పేటలో కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ కి 9% ఆధిక్యత, కాంగ్రెస్ పార్టీకి 39% షేక్పేట డివిజన్ లో, బీఆర్ఎస్ కి 48%. రెహమత్ నగర్ లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది 50%. రెహమత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఎంఐఎం ప్రభావం చాలా ఉంటుంది. బీఆర్ఎస్ కు కేవలం 36% మాత్రమే. వెంగళరావు నగర్ లో కాంగ్రెస్ పార్టీకి 49%, బీఆర్ఎస్ 45%. బోరబండలో కాంగ్రెస్ 39%, బీఆర్ఎస్ 53%. ఎర్రగడ్డలో కాంగ్రెస్ 51%, బీఆర్ఎస్ 43%. యూసఫ్ గూడ నవీన్ యాదవ్ సొంత డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ 50%, బీఆర్ఎస్ 40%. సోమాజిగూడలో కాంగ్రెస్ పార్టీకి 46%, బీఆర్ఎస్ 40%. ఓవరాల్ గా ఈ సర్వే ప్రకారం 3,455 మందిని చాణక్య స్ట్రాటజీస్ క్వశ్చన్ చేసింది. దానిలో 1,570 మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తే 1,525 మంది బీఆర్ఎస్ కు ఓటేస్తామని చెప్పారు. సో ఒక 45 మంది తక్కువ ఉంది. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కేవలం 200 మంది మాత్రమే బీజేపీకి ఓటేస్తామని చెప్పారు. బీజేపీకి ఓటేస్తామన్న వారిలో షేక్పేట డివిజన్ లోనే ఎక్కువ మంది కనబడుతున్నారు. బికాస్ హై ముస్లిం పాపులేషన్ ఉన్న చోట హిందూ ఓటు కొంత బీజేపీకి వచ్చింది. మిగతా చోట్ల చాలా నెగ్లిజిబుల్. దాదాపు 1/3 ఓట్స్ బీజేపీకి షేక్పేట డివిజన్ లో మాత్రమే వస్తున్నాయి. అదర్స్ 180. టోటల్ కాంగ్రెస్ పార్టీ 46%, బీఆర్ఎస్ 43%, బీజేపీ 6%. సో 3% ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంటుందని చాణక్య స్ట్రాటజీస్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీస్ లో షేక్పేట డివిజన్ లో బీఆర్ఎస్ కి లీడ్ కనిపిస్తుంది. మరొకసారి చెప్తాను, షేక్పేట 48%, బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ పార్టీకి 39%. ఇది కూడా ఎంఐఎం సహకారంతో, ఎంఐఎం అవుట్ రైట్ గా చేయడం వల్ల జరిగింది. బీజేపీ 9% ఇక్కడ మనకు కనబడుతోంది. షేక్పేట డివిజన్ లోనే అత్యధికంగా ఓట్లున్నాయి, దాదాపు 74,000 ఓట్లున్నాయి. రెహమత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 50% ఓట్లు ఏకంగా రెహమత్ నగర్ డివిజన్ లో చాణక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు వస్తున్నాయి. బీఆర్ఎస్ కు 36% మాత్రమే ఉన్నాయి. ఇక వెంగళరావు నగర్ డివిజన్ ఇక్కడ కమ్మ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. ఈ డివిజన్ లో 49% కాంగ్రెస్ పార్టీ, 45% బీఆర్ఎస్. కొంచెం హోరాహోరీ పోరే, బట్ కాంగ్రెస్ కు ఎడ్జ్ కనబడుతుంది. బీజేపీ కేవలం 4%. బోరబండలో బీఆర్ఎస్ చాలా బాగుంది, 53% బీఆర్ఎస్ కుంటే కాంగ్రెస్ పార్టీకి 39%, బీజేపీ 5% ఇక్కడ కనబరుస్తుంది. ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీ 51%, బీఆర్ఎస్ 43%, బీజేపీ 4% కనబరుస్తుంది. యూసఫ్ గూడ నవీన్ యాదవ్ సొంత డివిజన్, ఇక్కడ 50% కాంగ్రెస్, బీఆర్ఎస్ 40%. సోమాజిగూడలో శ్రీనగర్ కాలనీ ఇవన్నీ డివిజన్స్ ఉన్నాయి. ఇక్కడ 46% కాంగ్రెస్, 40% బీఆర్ఎస్ కనిపిస్తుంది. బీజేపీ కేవలం 4% మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి. సో ఇది చాణక్య స్ట్రాటజీ సంబంధించిన సర్వే. 3% ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చాణక్య స్ట్రాటజీ సర్వే ఎగ్జిట్ పోల్ చెప్తోంది. సో 3% అంటే 2 లక్షల ఓట్లు కనుక పోలైనాయి అనుకుంటే మనం దాదాపు 6,000 ఓట్ల మెజారిటీ వస్తుంది. 2,20,000 అయితే దాదాపు 10,000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ మరొక సర్వే, స్మార్ట్ పోల్ సర్వే
ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 48.2%, బీఆర్ఎస్ 42.1, అంటే 6% డిఫరెన్స్ ఉంది. బీజేపీ 7.6, ఇతరులు 2.1. స్మార్ట్ పోల్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 6% డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. స్మార్ట్ పోల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. స్పందన మన ప్రేక్షకుల కోసం స్మార్ట్ పోల్ సంబంధించి డీటెయిల్ గా మన దగ్గర ఉంది. ఒకసారి స్మార్ట్ పోల్ సంబంధించి క్లియర్. జూబ్లీకి సంబంధించి స్మార్ట్ పోల్ సంస్థ 18 నుంచి 23 ఏళ్ల వయసు వాళ్ళది 8% శాంపిల్ తీసుకున్నారు. 24 నుంచి 35 వరకు ఓటర్లని 28% తీసుకున్నారు. అయితే ఇది సర్వే ఎగ్జిట్ పోల్ కాదు, ఇది ఒపీనియన్ పోల్. 9వ తేదీ వరకు చేశారు. ఒపీనియన్ పోల్ ప్రకారం వీళ్ళు రిలీజ్ చేశారు. సో దాని ప్రకారం 48.2% కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 42.1, బీజేపీ 7.6%గా వీళ్ళు చెప్తున్నారు. డివిజన్ వైజ్ ఓట్ షేర్ నేను చెప్తాను. స్మార్ట్ పోల్ సంస్థ సంబంధించి షేక్పేటలో బీఆర్ఎస్ 47.7, ఇది కూడా షేక్పేటలో బీఆర్ఎస్ కి ఇస్తుంది. ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ 43.9% ఇస్తుంది, బీజేపీ 6.2% ఇస్తున్నారు. ఇక ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీ 46.1, బీఆర్ఎస్ 43.9, బీజేపీ 7.1% ఇస్తున్నారు వీళ్ళు. బోరబండ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ 48.4, బీఆర్ఎస్ 43.7, బీజేపీ 5.8. రేవంత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ 52.7%, బీఆర్ఎస్ 41.2%, బీజేపీ 4.8%. వెంగళరావు నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ 50.4, బీఆర్ఎస్ 39.5, బీజేపీ 9%. యూసఫ్గూడ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ 48.5, బీఆర్ఎస్ 39.8, బీజేపీ 8.9%. సోమాజిగూడలో కాంగ్రెస్ పార్టీ 47.6%, బీఆర్ఎస్ 38.4%, బీజేపీ 11.4%గా స్మార్ట్ పోల్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం చెప్తున్నారు. ఇక మరొక సర్వే కూడా వచ్చింది, హెచ్ఎంఆర్ సంస్థ సర్వే. హెచ్ఎంఆర్ సర్వే ఉందా పీసీఆర్?